విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అమ్మాయి మాకు బాగా నచ్చింది, ఈ పెళ్లి జరుగుతుంది అంతే. పెద్దవారు మీ మాట నేను కాదనడం లేదు. అమ్మాయి మంచిది, మీ వాడు ఇష్టపడ్డాడు, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మీలాంటి గొప్ప సంబంధం దొరికినందుకు వాడు తెగ మురిసిపోతున్నారు. కానీ వచ్చిన దగ్గర నుంచి కానీ కానీ అంటూ మొదలు పెట్టారేంటండి? మీరు ఊరుకుంటారా? ఆయన ఏదో చెప్పాలనుకుంటుంటే చెప్పనివరేమిటి? ఆయన మాటలు పట్టించుకోనక్కర్లేదు కానీ మీరు చెప్పండి అన్నయ్య గారు. చెప్పాలనే ఉందమ్మా, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇంతకీ మీరు చెప్పదలుచుకున్న దేని గురించో అదేనా చెప్పండి. దేన్ని గురించో అయితే ఇంతలా ఎందుకు సందేహిస్తాను? మీ కాబోయే కోడలు భార్గవి గురించే. అమ్మాయికి ఏమైంది? అమ్మాయి బాగానే ఉంది, కానీ ఈ సంబంధం చేసుకుంటే మీ కుటుంబం పరువు ఏమవుతుందోనని భయంగా ఉంది. చెప్పేదేదో సూటిగా చెప్పండి, ఎందుకలా నానుస్తారు? చూస్తూ చూస్తూ పీటల దాకా వచ్చిన పెళ్లిని చెడగొట్టాలంటే బాధగా ఉంది, అందుకే సందేహిస్తున్నాను. మీరేం సందేహించకండి అన్నయ్య గారు, ఏమున్నా నిర్భయంగా చెప్పండి. లేదంటే పెళ్ళైన తర్వాత లాక్కోలేక పీక్కోలేక చావాలి. అందుకే కదమ్మా నా పనులన్నీ మానుకుని చెప్పడానికి వచ్చాను. ఈ కంప్యూటర్ రోజుల్లో కూడా కట్నం లేనిదే కుర్రాళ్ళు పెళ్లి ఊసెత్తడం లేదు. అలాంటిది మీ అబ్బాయి ఓ పేదింటి అమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నందుకు అభినందిస్తున్నానమ్మా. బుద్ధి బుర్ర ఉన్నవాడు ఎవడు కట్నం తీసుకోడు, ఇందులో అభినందించడానికి ఏం లేదు. అలా అనడం తమ సంస్కారం, కానీ మీ అబ్బాయి అపాత్రదానం చేస్తున్నాడేమోనని చిన్న అనుమానం. అపాత్రదానమా? అదేమిటి అన్నయ్య గారు, ఒక్కసారిగా అంత మాట అనేశారు? అసలు ఏం జరిగిందో చెప్పండి. అదేనమ్మా, పెళ్లి కావలసిన పిల్ల గురించి చెడుగా చెప్పకూడదు, కానీ మీలాంటి మంచి మనుషులు మోసపోతుంటే చూడలేక చెప్తున్నాను. పెళ్లి కూతురు భార్గవి మీరనుకుంటున్నంత గుణవంతురాలేమీ కాదు. భార్గవి శీలం అంత మంచిది కాదని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి గారి పేరు మీరు వినే ఉంటారు. అవును, తెలుసు. ఈ భార్గవి లక్ష్మీదేవి గారి కొడుకుతో చాలా కాలం కలిసి తిరిగిందట. మూడు పెళ్లాల కన్నా ఎక్కువగా ఉండేవారట. అతను రాత్రుళ్ళు భార్గవి ఇంట్లోనే పడుకునేవాడట. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. మరి పంతులు గారేమిటి అదేదో మహాపతివ్రత అని చెప్తారు? కడుపు కక్కుర్తి కోసం వాళ్ళు అలాగే చెప్తారమ్మా. అతనికేం పోయింది? ఏవో 4 మంత్రాలు చదివేసి 3 ముళ్ళు వేయించేసి మీ చావు మీరు చావండి అని వెళ్ళిపోతాడు. తర్వాత బాధపడాల్సింది మీరేగా. చెడిపోయిన దాన్ని ఇంట్లో ఉంచుకోలేరు, అలాగని బయటికి తగలేయలేరు. మీకు ఈ విషయాలు తెలిసిండు కూడా ముందే ఎందుకు చెప్పలేదు? మీకు ఈ విషయాలన్నీ తెలిసేమో, అందుకే పురిట్లోనే సంధి కొట్టేసి మొత్తం చెడిపోతుందేమో అనుకున్నాను, కానీ పెళ్లి దాకా వస్తుంది అనుకోలేదు. అందుకనే చెప్పలేదు. ఇప్పుడు చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నాను. ఇన్నాళ్ళు ఆగిన మీరు ఎత్తి ఎత్తి ఎంగిలాకు మీద అడుగు వేశారన్నట్టు చివరకో నీతి మాలిన దాన్ని చెడిపోయిన దాన్ని కోడలుగా తెచ్చుకుంటున్నారేమో. ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఆలోచించడానికి ఏం లేదన్నయ్య గారు. చెడిపోయిందని తెలిసి కూడా కోడలుగా ఎలా తెచ్చుకుంటాం? అసలు ఆ అమ్మాయి మొహం చూస్తేనే నాకు అనిపించింది ఆ అమాయకురాలేం కాదు, పెద్ద గ్రంథసాంగురాలు అని. మా వాడెప్పుడు ఆడపిల్లని చూడనట్టు దాన్ని చూడగానే నోరెళ్ళపెట్టేసి పెళ్లి పెళ్లి అని కలవరించడం మొదలు పెట్టాడు. వాడికి తోడు ఈ ముసలాయన. నాకైతే మొదటి నుంచి ఇష్టం లేదు. ఆ పంతులు మళ్ళీ వస్తే చెప్తాను, ఇలాంటి దిక్కుమాల సంబంధం తీసుకొచ్చినందుకు చెప్పుచ్చి కొట్టినట్టు చివాట్లు పెడతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సంబంధం చేసుకోమని కుండ బద్దలు కొట్టినట్టు మొహం మీదే చెప్పేస్తాను. చెప్పే చెల్లెమ్మ, నీకు భయం ఏంటి, మొహమాటం ఏంటి? ఏదో మీలాంటి మంచి వాళ్ళకు సహాయం చేయాలని ఇవన్నీ చెప్పానే తప్ప పెళ్లి జరగొట్టడానికి కాదమ్మా. మీకు నిజం చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. మరి నేను వెళ్ళొస్తానమ్మా. అదేమిటి అన్నయ్య గారు, అప్పుడే వెళ్ళిపోతానంటారేమిటి? కాస్త కాఫీ అయినా తీసుకొని వెళ్ళండి. అర్జెంటు పని మీద వెళ్తున్నా చెల్లెమ్మ, టైం లేదు. పెళ్లి మాట ఎలా ఉన్నా మీలాంటి మంచి వాళ్ళు పరిచయం అయ్యారు, అది చాలమ్మా నాకు. ఇక తరచూ వస్తూనే ఉంటాగా. వస్తానమ్మా. మరి ఇప్పుడు ఏం చేద్దామే? అది ఇప్పుడు చెప్పను, రేపు పంతులు వచ్చిన తర్వాత చెప్తాను. అయితే మొత్తానికి మీ అమ్మాయికి పెళ్లి నిశ్చయం అయిపోయిందన్నమాట. అవును,
సంబంధం మంచిదేనా? చాలా మంచి సంబంధం. మొన్ననే వచ్చి చూసుకుని వెళ్ళారు. అబ్బాయికి అబ్బాయి తల్లికి భార్గవి బాగా నచ్చింది. అందుకే పెళ్లికి ఒప్పుకున్నారు. అబ్బాయికి అక్కా చెల్లెళ్ళు ఉన్నారా? అబ్బాయి ఒక్కడే కొడుకు. అలాగా. ఇంకే మీ అమ్మాయికి ఆడపడుచులు పోరలేదన్నమాట. సుఖపడుతుంది. కట్నాలు కానుకలు ఏమైనా అనుకున్నారా? అసలు ఆ అబ్బాయి కట్నమే వద్దంటున్నాడు. మొన్న పెళ్లి చూపుల్లో కూడా అసలు ఆ విషయం మాట్లాడలేదు. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాడు. వేలకు వేలు కట్నాలు పోస్తే గానీ పెళ్లికి ఒప్పుకోవడం లేదు ఈ రోజుల్లో. అలాంటిది కట్నం ఏమీ లేకుండా పెళ్లి చేసుకుంటున్నాడా? అవును, అందుకేగా ఈ ఆనందం. మీకు తెలుసు కదా, కట్నాలు ఇచ్చి పెళ్లి చేసే పరిస్థితి లేదు. అది ఇచ్చుకోలేకే మా భార్గవి ఇన్నాళ్ళు పెళ్లి కాకుండా ఉండిపోయింది. పోన్లేండి, అంతా మన మంచిగా అనుకోవడమే. ఇన్నాళ్ళు ఆగినా చివరికి మంచి సంబంధమే దొరికిందిగా. అంటే తొందరలోనే మాకు పప్పు అన్నం పెట్టిస్తారన్నమాట. అమ్మాయి భార్గవి, ఆ? మీ అమ్మగారికి ఏమీ తోచడం లేదనుకుంటాను. పెళ్ళి అయిన ఏడాదిలోగాని ఓ అమ్మాయినో అబ్బాయినో కనేయాలి సుమా. ఇంటికి వచ్చినందుకు చాలా మంచి వార్త విన్నాను. మరి నేను వెళ్ళొస్తాను. మంచిదండి. పెళ్లి పనులు మొదలు పెట్టగానే చెప్పండి. తలో చెయ్యి వేస్తే గానీ తొందరగా పనులవ్వు. అలాగే, తప్పకుండా. మీ అందరూ సహాయం చేస్తారని నేను ఈ పెళ్లి తొందరగా చేసేయాలని ఒప్పేసుకున్నాను. వస్తానమ్మా. ఉమ్. తులసమ్మా, మీరా బొంత్రి గారు, రండి కూర్చోండి. కూర్చునే పరిస్థితి కాదమ్మా. ఏమైందండి? పెళ్లి రేపే చేసేయాలంటున్నారా ఏమిటి కొంపదీసి? లేదమ్మా, మరో ఆ పెళ్లి మాట ఎత్తొద్దని కొట్టినంత పని చేశారు. బొంత్రి గారు, ఏమిటి మీరంటుంది? అవునమ్మా, చూసి చూసి ఇలాంటి నీతి జాతర సంబంధం తీసుకొస్తావా? ఆ అమ్మాయికి వేరే ఎవరితో సంబంధం ఉన్నట్టుగా అని ఒకటా రెండా నోటుకు వచ్చినట్టు మాట్లాడారమ్మా. చివరికి ఆ దిక్కుమాల సంబంధం మాకొద్దని ముఖం మీద పేడ నీరు చల్లినట్టు చెప్పారమ్మా. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లయింది నా పరిస్థితి. కక్కలేక మింగలేక ఆ తిట్లు చీవాట్లు భరించలేక ఆ విషయం మీకు చూపుదామని వచ్చాను. లేకపోతే అటు నుంచి అటు వెళ్ళిపోయిందును. అంటే ఈ సంబంధం తప్పిపోయినట్టేనా? అవునమ్మా, మళ్ళీ ఆ మాట నా నోటితో ఎందుకు చెప్పిస్తావు? వస్తాను తల్లి. అమ్మా, అమ్మా, దండాలమ్మగారు. నువ్వా నూకాలు? కూర్చో. ఏటమ్మగారు ఒలాగున్నారు? ఏ లేదు నూకాలు, బానే ఉన్నాను. తమరు ముఖం సుత్తనే తెలుస్తుంది తమరు ఎంత బాధపడుతున్నారు. అయినా తమరెందుకమ్మా బాధపడ్డం? తమరు తప్పు చేయరని తెలుసు. తమరు మంచితనం నీతి నిజాయితీ అందరికీ తెలుసు. మా అమ్మగారిలాగా మోసాలు దొంగ పనులు చేయరని తెలుసు. పేపర్లో వేసినంత మాత్రాన ఏటైపోద్దమ్మా? తమరి సంగతి తెలిసిన వాళ్ళు ఎవ్వులు నమ్మరు. అంతసేత తమరు ఏటి బాధపడకండి. మరి అది సరే గాని మీ అమ్మగారు ఏమంటున్నారు? ఏటంటారు? తమరు పరుగు పోయిందని తెలిసి తెగ సంబరపడిపోతున్నారు. అడిగినోళ్ళకి అడగనోళ్ళకి పేపర్ చూపించి మురిసిపోతున్నారు. ఆ ఎమ్మకు తోడు ఆ పాపిట్టి పరమేశ్వర సొక్కేసుకునే రంగాసుకి కుదిరారు కందా. తమరు పరుగు పోయిందని వాళ్ళకి సంతోషమే సంతోషం. బొమ్మగారా, ఆ డబ్బు ఎలాగొచ్చింది? ఇంక తెనవనేదా? లేదు నూకాలు. డబ్బేటి నడిచొచ్చేది కాదు కదమ్మా. ఏ పాపిట్టోడో ఎట్టుంటాడు. వాళ్ళమ్మో అన్నట్టు పాపిట్టోడంతే గుర్తుకొచ్చినది. ఒక విషయం చెప్పాలి తమకి. ఏమిటి నూకాలు? తమరింట్లో పొడుగ్గా పాత పేపర్లు అమ్ముకునే వాళ్ళు ఉంటాడు. ఆడి పేరేటమ్మా? బృహస్పతి. ఏదో పతి. నాకు నోరు సరిగ్గా తిరిగి సావదు. కానీ ఈ మధ్య నా సచ్చినోడు గుళ్ళో పెత్తస్నాలు చేసినట్టు మా అమ్మగారు చుట్టూ తిరుగుతున్నాడు. బృహస్పతి మీ అమ్మగారి చుట్టూ తిరుగుతున్నాడా? అవునమ్మగారు, ఇంటికొచ్చి మా అమ్మగారితో కూడా మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళ నుంచి? వాళ్ళమ్మ ఇప్పుడేటి చాలా రోజులైపోయింది. మా అమ్మగారు ఆడు కలిసి ఎవ్వులకి వినపడకుండా ఏటో గుసగుసలు ఆడేసుకుంటున్నారు.
ఏదో గూడుపుటని చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. అసలు అని మొదటిసారి చూసినప్పుడే ఇదేటి దొంగోళ్ళు ఎత్తుకుపోయేవాళ్ళు ఉన్నాడు అనుకున్నాను. అదే నిజమైంది. ఇంటి దొంగని ఏసడైనా పట్టలేడని పెద్దోళ్ళు అంటారు. ఎందుకైనా మంచిది ఆడి మీద ఒక కన్నేసి ఉంచండి. తమరికి ఈ సంగతి చెప్పిపోదామని వచ్చాను. మా అమ్మగారు వచ్చి టైం అయిపోయినది. మరో పాలు వస్తానమ్మగారు. మంచిది నూకాలు. ఇక్కడే ఆపు, నేను వచ్చేంత వరకు ఉండు. నమస్కారం అమ్మా. మీరు నా పేరు సక్కుబాయి. భార్గవి కోసం వచ్చావా? లేదు, మీతో మాట్లాడడానికే వచ్చాను. అలా నిలబడిపోయావే, కూర్చో. ఇప్పుడు చెప్పమ్మా. నేను సోషల్ వర్కర్ని. అంటే మీకు తెలిసే ఉంటుంది. సోషల్ సర్వీస్ అంటే సమాజ సేవ చేస్తూ ఉంటాను. అంటే ఏం చేస్తుంటావు? అనాథల్ని చేరదీయడం, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం. ఒకటా రెండా ఇలాంటి మంచి పనులు ఏ ఉన్నా చేస్తూ ఉంటాను. అలాగా? ఇంత పని చేస్తుంటే ఏమిస్తారు? డబ్బు కోసం కాదమ్మా, నా సంతృప్తి కోసం చేస్తున్నాను. అయినా ఇందులోనూ డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ నాకు అది ఇష్టం లేదు. ఏదో బతికున్నన్నాళ్ళు 10 మందికి సేవ చేయాలి, నా వల్ల 10 మంది బాగుపడాలి అనే సంకల్పంతోనే ఇందులోకి దిగాను. ముఖ్యంగా ఆడపిల్లల గురించే ఆలోచిస్తాను. ఆడవాళ్లకి అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యం ఇస్తున్నామని అందరూ ఎన్ని కబుర్లు చెప్తున్నా ఆడపిల్లల బతుకులు ఇంకా అధ్వాన్నంగానే ఉన్నాయి. అన్ని విషయాల్లోనూ వాళ్లకు అన్యాయం జరుగుతూనే ఉంది. అందుకే నాకు చేతనైనంతలో ఆడవాళ్లకు సహాయం చేసి ఆదుకుంటాను. నిజమా అమ్మా? ఎవరి స్వార్థం వాళ్ళదే తప్ప పక్కవాళ్ళు ఏమైపోతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో నువ్వు ఈ పనిచేస్తున్నావంటే నిజంగా గొప్ప విషయం. ఈ కాలంలో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. చాలా సంతోషం. దాన్నే ఉందిలేండి. ఈ కాలంలో ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లిళ్ళు పెద్ద సమస్య అయిపోయింది. కట్నాలు ఇచ్చుకోలేని వాళ్ళు, ఇంటి బాధ్యతల నుండి తప్పించుకోలేని వాళ్ళు, ప్రేమలో పడి మోసపోయిన వాళ్ళు, సరైన టైంలో పెళ్లి కాక వయసు ముదిరిపోయిన వాళ్ళు, పాపం ఎందరో ఆడపిల్లలు పెళ్లిళ్ళు కాకుండా ఉండిపోతున్నారు. అలాంటి ఆడపిల్లలకి తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్ళు అయ్యేలాగా చేస్తాను. వాళ్ళు అందరిలాగా సుఖంగా సంతోషంగా ఉండటానికి కృషి చేస్తాను. చిన్నదానివైనా ఎంత పెద్ద మనసమ్మ నీది. అయ్యయ్యో, అంత మాట అనకండి. ఏదో 10 మందికి సహాయం పడ్డంలోనే సంతృప్తిని వెతుక్కుంటున్నాను. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు. మీ అమ్మాయి భార్గవికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరిస్థితులు వీటి వల్లే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదని తెలిసింది. అవునమ్మా, ఈ పరిస్థితులు అంత తొందరగా మారతాయని నాకు నమ్మకం లేదు. అది పెళ్లి కాకుండానే మిగిలిపోతుందేమోనని భయంగా ఉంది. ఇంకా భయం లేదులేండి. మీ భార్గవికి పెళ్ళవుతుంది. అసలు ఆ పని మీదే వచ్చాను నేను. నిజమా అమ్మా? అవును, మీ భార్గవికి ఓ మంచి సంబంధం చూశాను. ఎవరమ్మా? మంచి కుటుంబమేనా? చాలా మంచి కుటుంబం. లేకపోతే మీకెందుకు చెప్తాను నేను? అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, చదువుకున్నాడు, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. పగలు ఉద్యోగం చేస్తూ రాత్రులు చదువుకుంటూ కుటుంబాన్ని మొత్తం తనే పోషిస్తున్నాడు. ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయితేనే గాని తను పెళ్లి చేసుకోను అంటున్నాడు. ఈ మధ్యనే ఆఖరి చెల్లి పెళ్లి కూడా అయిపోయింది. అందుకని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. భార్గవికి ఆ సంబంధం అన్ని విధాలా బాగుంటుంది. బాగున్నా ప్రయోజనం ఏముందమ్మా? చదువు, మంచి ఉద్యోగం ఉన్న కుర్రోడంటే కట్నం కూడా బాగానే ఇవ్వాలి. ఏమీ అవసరం లేదు. అసలు కట్న కానుకల ప్రసక్తే లేదు. కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం ఆ అబ్బాయికి అస్సలు ఇష్టం లేదు. అందుకే మీకు ఆ బాధే లేదు. పెళ్లి ఖర్చులు కూడా పెద్దగా ఉండవు. సింపుల్గా జరిపిస్తే చాలు.
ఇవన్నీ ఆ అబ్బాయి నాతో చెప్పిన విషయాలు. అప్పటికీ మీకు పెళ్లి ఖర్చులకి ఏమన్నా ఇబ్బంది అయితే నేను ఓ చేయి వేస్తాను. మీరు ఏదోలా భార్గవిని పెళ్లికి ఒప్పించండి చాలు. ఎంత మాటమ్మా! మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరీ ఇంత సహాయం చేస్తున్నావంటే కాదని ఎలా అనగలను? మా భార్గవికి పెళ్ళి అవుతుందా అవుదని నేను బెంగ పెట్టుకున్నాను. ఆ దేవుడే నిన్ను పంపించినట్టున్నాడు. చదువు ఉద్యోగం సంగతి ఎలా ఉన్నా కుర్రాడు మంచివాడని చెబుతున్నావు. అది చాలు మాకు. ఏదోలా ఈ పెళ్లి చేసి పుణ్యం కట్టుకోమ్మా. పాప పుణ్యాల మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. అందుకే 10 మందికి సహాయం చేస్తే అదే పుణ్యం అనుకుంటాను నేను. మరో మాట, అబ్బాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అన్నాడంటే అతనిలో ఏదో లోపం ఉందని అనుకునేవాళ్ళు ఉన్నారు. అందుకే మీకు ముందుగానే చెప్తున్నాను, అబ్బాయిలో ఏ లోపమూ లేదు. అబ్బాయి బంగారం, మామూలు బంగారం కాదు, మేలిం బంగారం. అబ్బాయి గురించి అన్ని విషయాలు చెప్పాను. మీరు సరేనంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. ఇద్దరూ ఇష్టపడితే వెంటనే పెళ్లి చేసేద్దాం. అలాగేనమ్మా. వాళ్ళ వీలును బట్టి ఎప్పుడు వస్తారంటే అప్పుడు తీసుకురమ్మా. ఇంకే, ఈ వారంలోనే పెళ్లి చూపులు, వచ్చే వారమే పెళ్లి. ఏమంటారు? ఏమిటోనమ్మా, భార్గవి పెళ్ళంటేనే నాకు ఆనందంతో మాటే రావటం లేదు. ఏమైనా మా భార్గవి అదృష్టవంతురాలు. అంతకన్నా నేను అదృష్టవంతురాల్ని. అదేంటమ్మా? పెళ్లి కాకుండా ఉండిపోయిన ఆడపిల్లకి పెళ్లి చేసే అవకాశం వచ్చింది. అది నా చేతుల మీదుగా జరిగితే చాలు. మన్నే వెళ్ళొస్తాను. మంచిదమ్మా. వాళ్ళెప్పుడొచ్చేది ముందుగానే తెలియచేస్తాను. అలాగేనమ్మా.